వనదేవత అనే చందమామ కథలోని బేతాళ కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దేవతలు సైతం బుద్ధి నిలకడలేని వారుగా ఉంటారు కదా, అటువంటప్పుడు నీ దృఢ నిర్ణయం ఎంత గొప్పదనవచ్చో. దేవతలు చపల చిత్తులనడానికి ఉదాహరణగా నీకు కేతకి వనదేవత కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం చింతామణి దేశపు రాజుకు శూరసేనుడనే కుమారుడు ఉండేవాడు. అతను సకల విద్యలు పూర్తి చేసి యుక్త వయస్కుడు కాగానే అతని తల్లిదండ్రులు అతని పెళ్లి విషయం ఆలోచించారు. శూరసేనుడు అది వరకే కేతకి నగర రాజకుమార్తె అయిన సునందిని అనే దాన్ని ప్రేమించి పెళ్లాడగోరి ఉన్నాడు. ఆ సమయంలోనే సునందిని స్వయంవరం ఏర్పాటైనట్టు వార్త వచ్చింది. ఆ స్వయంవరానికి శూరసేనుడు కూడా బయలుదేరాడు. అతను కేతకి నగరం సమీపంలో ఉన్న కేతకి వనం ప్రవేశించి తన పరివారం కన్నా ముందుగా గుర్రం మీద వెళ్తుండగా మొగలి పొదల మధ్యగా అతని దారికి అడ్డంగా ఒక దేవత లాంటి స్త్రీ ప్రత్యక్షమైంది. ఎవరు మీరు? నాకు దారి ఇవ్వండి అని శూరసేనుడు అడిగాడు. దానికా స్త్రీ అతన్ని తేరిపార చూస్తూ, మానవుల్లో నీ అంత సౌందర్యవంతులు ఉంటారని నేను ఊహించనైనా ఊహించలేదు. నాకు నీపైన మోహం కలిగింది. నన్ను గాంధర్వ వివాహం చేసుకుని నాతో పాటు ఎప్పటికైనా ఈ వనంలోనే ఉండిపో. నీకు దేవత్వం ఇస్తాను అన్నది. నాకు మానవ జన్మ చాలు, మానవ సుఖాలు చాలు. దేవతలకు మానవులకు పొత్తు కుదరదు. ఇక దేవత్వం మాటకు వస్తే ఒకరిప్పించే దేవత్వం అదెంతకాలం నిలుస్తుంది? స్వశక్తి చేత నేనే సంపాదించుకుంటాను అని శూరసేనుడు పెడసరంగా జవాబు చెప్పాడు. వనదేవత ఎంత బతిమాలినా శూరసేనుడి మనసు మారలేదు. చివరకామె అనుగ్రహించి, నీవు యువతను ప్రేమించి నన్ను తృణీకరించావు. ఆ స్త్రీని తాకగానే గుర్రానివైపోతావు. ఇదే నీకు నా శాపం అని మాయమైంది. వనదేవత పెట్టిన శాపం వినగానే శూరసేనుడు హతాశుడైపోయాడు. అతను స్వయంవరానికి వెళ్లే ప్రయత్నం మానుకుని స్వదేశానికి తిరిగిపోదామని కూడా అనుకున్నాడు. కానీ అందుకు కారణమేమని చెప్పాలి? అతను ఏమి చేయడానికి తోచక అక్కడే నిలబడి ఉండగా అతని పరివారం వచ్చి అతన్ని చేరుకున్నారు. వనదేవతను గురించి వారితో చెప్పడానికి అతనికి బుద్ధి పుట్టలేదు. అందుచేత అతను వారి వెంట ముందుకు సాగి కేతకి నగరం చేరుకున్నాడు. స్వయంవరానికి వచ్చిన ఇతర రాజకుమారులతో పాటు అతనికి విడిది ఏర్పాటు చేసి అతిథి సత్కారాలన్నీ జరిపారు. స్వయంవరం నాడు శూరసేనుడు సునందిని వరించి వచ్చిన వారితో పాటు కూర్చోక చూడవచ్చిన అతిథుల మధ్య కూర్చున్నాడు. అయినప్పటికీ రాజకుమార్తె సునందిని అందరినీ వదిలేసి అతని వద్దకు వచ్చి అతన్ని మెడలోనే పూలమాల వేసి భర్తగా వరించింది. ఇప్పుడు శూరసేనుడికి పెద్ద సమస్య వచ్చి పడింది. అతను సునందినితో ఏకాంతంగా మాట్లాడాలని కోరాడు. అందుకు తగిన ఏర్పాటు చేశారు. అప్పుడతను ఆమెతో కేతకి వనదేవత వృత్తాంతమంతా చెప్పి, మనకు జరిగే పెళ్లి తప్పక నిరర్ధకమవుతుంది. అందుచేత వివాహం జరిగేలోపుగా ఏదో ఒక మిషపెట్టి మరొకరిని భర్తగా ఎన్నుకోవడం మంచిది అన్నాడు. నేను మిమ్మల్ని భర్తగా ఏనాడు ఎన్నుకున్నాను? భవిష్యత్తులో ఏమి జరిగేది ఎవరికీ తెలియదు కదా. ఒకవేళ తెలిసినంత మాత్రాన మనస్సులు మారిపోతాయా? ఏడాది మాత్రమే ఆయుర్దాయం గల సత్యవంతుణ్ణి సావిత్రి తెలిసి పెళ్లాడలేదా? రాబోయేదానికి భయపడి ఆత్మద్రోహం చేసుకుని మరొకరిని వరించడం నాకు శక్యం కాదు. ఏమైతే అదే అవుతుంది అని సునందిని అతనితో అన్నది. వారిద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం ప్రారంభమైంది. వివాహ సమయంలో దంపతులు పాణిగ్రహణం చెయ్యగానే శూరసేనుడు పెళ్లి పీటల మీదనే గుర్రంగా మారిపోయాడు. పెళ్లి తంతు యావత్తు రసాబసా అయ్యింది. అతిథులందరూ అప్పటికప్పుడే ప్రయాణమై ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. సునందిని తల్లిదండ్రులకు బంధువులకు తీరని తలవంపు జరిగింది. సునందిని గుర్రంగా మారిన తన భర్తతో, మనం ఇక్కడ ఉండడం భావ్యం కాదు, మీ దేశం వెళ్ళిపోదాం పదండి అన్నది. వారు కేతకి వనం ప్రవేశించి కొంత దూరం వెళ్ళేసరికి దారికి అడ్డంగా వనదేవత ప్రత్యక్షమై, ఎవరు నీవు? ఈ గుర్రాన్ని వెంటబెట్టుకుని ఎక్కడికి పోతున్నావు అని సునందిని అడిగింది.
దానికామె, ఇది గుర్రం కాదు, నా భర్త. ఎవరో దేవత కుటిల బుద్ధితో ఈయనను ఇలా కమ్మని శపించింది అన్నది. నేనే ఆ దేవతను. నేనతన్ని మోహించి నన్ను పెళ్ళాడమన్నాను. దైవత్వం ఇస్తానన్నాను. నీపై గల మోహం చేత నన్ను తృణీకరించి అందుకు తగిన శిక్ష పొందాడు అన్నది వనదేవత. సునందిని వనదేవత కాళ్ళపై పడి, తల్లి, నా భర్తను తిరిగి మనిషిగా చెయ్యి. నేను నీ సుఖానికేమీ అడ్డురాను. యావజ్జీవం నీ దాసిగా ఉండి ఊడిగం చేస్తాను అని ప్రాధేయపడింది. అదేమీ వీలు కాదు. నేనతనికి గుర్రం రూపు ఇచ్చినది నీ కారణంగానే. నీ శుశ్రూషలు దేవతనైనా నాకెందుకు అన్నది వనదేవత. అలా అయితే నన్నే గుర్రంగా మార్చి నీ కసి తీర్చుకుని ఆయనకు మానవ రూపం ఇచ్చేయి. అప్పుడాయన నిన్ను ప్రేమించడానికి నేను అంతరాయంగా ఉండను అని సునందిని వేడుకున్నది. వనదేవత ఒక్క క్షణం ఆలోచించి శూరసేనుడికి మానవ రూపమిచ్చి అంతర్ధానమైపోయింది. అటు తరువాత వారికి వనదేవత కనిపించనే లేదు. శూరసేనుడు తన భార్యతో సహా స్వదేశానికి తిరిగి వచ్చి ఆమెతో కలకాలం సుఖంగా జీవించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, వనదేవత తన మనస్సును ఎందుకు మార్చుకున్నది? సునందిని గుర్రంగా మార్చి శూరసేనుని మనిషిని చేసినట్టయితే వనదేవత కోరిక ఫలించి ఉండేదేమో గదా. అలా చెయ్యక శూరసేనుని మనిషిగా మార్చి తన దారిన తాను ఎందుకు వెళ్ళిపోయింది? అతనిపై నిజమైన మోహం లేకనా, లేక సునందిని చూసి జాలి కలిగా? ఈ సందేహానికి సరి అయిన సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వనదేవత శూరసేనుని విడిచిపుచ్చడానికి కారణం అతనిపై తగినంత మోహం లేకపోవడము కాదు, సునందిని చూసి జాలి కాదు. ఒక మానవ స్త్రీ తాను ప్రేమించిన వాడి క్షేమం కోసం ఎంత త్యాగమైనా చెయ్యడానికి సిద్ధంగా ఉండడం చూసి దేవత అయిన తాను అంతకంటే ఎక్కువగా ప్రవర్తించడం భావ్యం కాదనుకుని జాత్యాభిమానం కొద్దీ శూరసేనుని విడిచిపుచ్చింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. జలదానం అనే మరో కథ చెప్పుకుందాం. వింధ్య ప్రాంతంలో ఒక కాపు ఉండేవాడు. అతడికి గంగ అని ఒక కూతురుండేది. ఆమె పసితనం నుంచి కూడా గొర్రెలను మేకలను కాస్తూ అవి మేత కోసం తిరిగే స్థలాలన్నీ తిరుగుతూ ఉండేది. ఒకనాడు గంగకు ఒక విచిత్రమైన మొక్క కనిపించింది. అది పశువులు తిరుగుతూ మేత మేసే చోట ఉన్నది. అక్కడ ఉంటే దానికి క్షేమం లేదని గంగ దాన్ని అక్కడి నుంచి తీసి కొంచెం ఎత్తుగా రాళ్లమయంగా ఉండే చోట నాటింది. ఆమె దానికి ప్రతిరోజు కొద్ది దూరాన ఉన్న చెరువు నుంచి నీరు తెచ్చి పోస్తూ వచ్చింది. గంగ పోషణలో ఆ మొక్క ఏపుగా ఎదిగి వచ్చి కొద్ది కాలంలోనే మహావృక్షమైంది. దాని కింద నీడ చల్లగా ఉండేది. దాని కొమ్మలలో ఎన్నో పక్షులు నివాసాలు ఏర్పరచుకున్నాయి. గంగ తన గొర్రెలను మేకలను ఆ ప్రాంతాలకే తోలుకు వచ్చి ఎండవేళ ఆ చెట్టు కిందనే విశ్రాంతి తీసుకునేది. ఎండ మరీ జాస్తిగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల మేసే పశువులన్నీ ఆ చెట్టు నీడనే పడుకునేవి. గంగ నాటిన చెట్టుకు కొద్ది దూరంలో ఉండే చెరువు ఆ చుట్టుపక్కల ఉండే అనేక గ్రామాలకు జలాధారం. వేసవిలో కూడా అందులో అంతో ఇంతో నీరుండేది. వేసవి రాగానే అక్కడి వాళ్ళు ఆ చెరువులో ప్రతులు తవ్వి నీటిని ప్రాణంతో సమానంగా కాపాడుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఆ చెరువు ఎండిపోతే వారికి మరొక జలాధారమేమీ అనేక మైళ్ళ దూరంలో లేదు. ఇలా ఉండగా ఒక ఏడు వర్షాలు బాగా పడలేదు. అందుచేత ఆ చెరువు ప్రతి ఏడు నిండినట్టుగా నిండలేదు. తరువాత వేసవి చాలా తీవ్రంగా వచ్చింది. చెరువు కాస్త ఎండిపోయింది. చెట్లు చేమలు మాడిపోసాగాయి. గరికి కూడా ఎండిపోయి పశువులకు మేత దొరకని స్థితి ఏర్పడింది. జనం నీటి కోసం అల్లాడసాగారు. కొందరు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఒకనాటి మధ్యాహ్నం వేళ గంగ తాను నాటిన చెట్టు వద్దకు వచ్చింది. తాను కష్టపడి పెంచిన ఆ చెట్టు మాడిపోతుందేమోనని ఆమెకు బెంగ కలిగింది. కానీ ఆ చెట్టు మాత్రం చెక్కు చెదరలేదు. దాని ఆకులు దట్టంగా నవనవలాడుతూ ఉన్నాయి. చెట్టు నీడన చల్లగా ప్రాణం లేచి వచ్చేలాగున్నది. దాహంతో తప్పించిపోతున్న గంగ దాని నీడన పడుకుని తాను చావడం తథ్యమనుకున్నది.
ఆమె ఆ రోజు నీటి చుక్క ఏమిటో ఎరగదు. దాహంతో నాలుక ఈడ్చుకుపోతున్నది. తన చెట్టు నీడనే ప్రాణాలు విడుద్దామన్న కోరికతో ఆమె కాళ్ళీడ్చుకుంటూ అక్కడికి వచ్చింది. అంత దూరంలో చెరువు పొడి ఆరిపోయి బావురుమంటున్నది. అంతలోనే గంగకు ఒక భ్రమలాంటిది కలిగింది. చెట్టు మానులో ఒక మనిషి ముఖం లాంటిది పొడగట్టి, గంగా, నాకు చాలా కాలం నీరు పోసావు, నీకు నీరిస్తాను. నా వేరు ఒకటి పెకలించావంటే నీకు నీరు దొరుకుతుంది. ఆ నీరు తాగి వేరు మళ్ళీ యథాస్థానంలో పెట్టేయి. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు అన్నది. గంగ తన కళ్ళను చెవులను నమ్మలేకపోయింది. ఆమె లేచి అటూ ఇటూ చూసేసరికి ఒక రాతి మీదుగా భూమిలోకి దిగబడిన వేరొకటి కనిపించింది. ఆమె తన శక్తినంతా వినియోగించి దానిని పైకి లాగింది. వెంటనే వేరు దిగబడిన రంధ్రం నుంచి నీటిధార పైకి చిమ్మింది. గంగ దాన్ని కడుపారా తాగి వేరు మళ్ళీ యథాస్థానంలో పెట్టేసింది. అంతలోనే అక్కడికి ఒక ముసలివాడు వచ్చి దాహమంటూ శోషతో పడిపోయాడు. వాడికి నీరివ్వటానికని గంగ వేరును మళ్ళీ పైకి లాగింది. ఆ సమయంలో గంగా, వేరు తీస్తే నీ ప్రాణాలు పోతాయి అని వెనుకటి కంఠమే బెదిరించింది. ఈ బెదిరింపుకు భయపడక గంగ వేరు పైకి లాగి పైకి చిమ్మిన నీటిధార వద్దకు వృద్ధుణ్ణి చేర్చింది. ముసలివాడు ఆ నీరు చూసి పరమానందం చెందాడు. ఆ నీరు తాగగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. గంగ ఆ వేరును తిరిగి యథాస్థానంలో పెట్టక ముసలివాడితో, తాత, ఇక్కడ నీరున్నదని చుట్టుపక్కలందరికీ తెలియజేయి, నేను వెళ్ళడానికి వీలు లేదు అన్నది. ముసలివాడు బయలుదేరి వెళ్ళిపోయాడు. గంగ ఆ నీటి ధారకేసి చూస్తూ నిలబడిపోయింది. ఆ నీరు ఆగకుండా అలాగే పైకి వచ్చి తిరిగి కింద పడి చెరువుకేసి పోసాగింది. ఆమె చెట్టుకేసి తిరిగి, నీ మాట వినకుండా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ పని చేశాను. అందరూ బతికే పక్షంలో నేనొక్కతను పోయినా పర్వాలేదు, నా ప్రాణం బలి తీసుకో అన్నది. చెట్టు మానులో తిరిగి వెనుకటి ముఖమే ప్రత్యక్షమైంది. నిన్ను పరీక్ష చెయ్యడానికని అలా అన్నాను గాని నీ ప్రాణం ఎందుకు తీస్తాను గంగా? నీవు నాకు ఒకప్పుడు జలదానం చేశావు గనక అందుకు ప్రతిఫలంగా ఈ చెరువు నింపుతున్నాను. ఇక ఎన్నడూ ఈ ప్రాంతాన నీటి ఎద్దడి లేకుండా చేస్తాను అని చెప్పి ఆ ముఖం కాస్త మాయమైంది. ఆ ప్రకారమే చెట్టు కింది జలంతో చెరువు చాలా వరకు నిండింది. దానితో ఆ ప్రాంతాల ఉండే మనుషుల ప్రాణాలు, పశువుల ప్రాణాలు దక్కాయి. కథ సమాప్తం. శుభం.